హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చెప్పాను కదా ఎండ్రకాయలకి వెళ్ళాను. అది కొంచెం బాగా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. అలానే కొంచెం ఒక బాండీలో కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక టమోటో, చిన్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర మిక్సీ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కొంచెం ఇలా బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎండ్రకాయలు వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం బాగా మిక్స్ చేసి ఇందులో నేను కొంచెం మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను తనీగా. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ఆ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆ పౌడర్ యాడ్ చేసుకునేసి ఒక 10 మినిట్స్ అలానే సిమ్లోనే పెట్టి బాగా ఉడకనివ్వాలి. అంతే, ఎండ్రకాయ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడిగా ఎండ్రకాయ కర్రీ రెడీ.